ప్రకృతి మాట్లాడదు, కానీ వినేవారికి జీవితానికే కావాల్సిన పాఠాలను చెబుతుంది. ఈరోజు అలాంటి ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. అడవిలో ఒక చిన్న మొక్క ఉంది. ఎండ దెబ్బలు, వర్షపు దెబ్బలు, గాలి దెబ్బలు అన్నీ చూసింది. చుట్టూ ఉన్న మరిన్ని మొక్కలు ఎండిపోయాయి, కొన్ని పగిలిపోయాయి, కానీ ఈ ఒక్క మొక్క మాత్రం నిలిచింది. ఒకరోజు అడవిలో తిరుగుతున్న వృద్ధుడు దానిని చూసి అడిగాడు, "నువ్వు ఎలా బ్రతికారో తెలుసా?" మొక్క నవ్వుతూ చెప్పింది, "నేను బలంగా లేను, కానీ నేను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. నువ్వు వదలకుండా నిలబడితే ప్రకృతి నీకు బ్రతకడానికి మార్గం చూపుతుంది." కొండపై పడిన మంచు బొట్టు వేసవి వేడిలో కరిగింది. నేను ఎంత చిన్నదానిని, నా వల్ల ఏమవుతుంది అని అనుకునింది. అయినా కొంచెంగా కిందికి జారుతూ మరిన్ని చినుకులతో కలిసింది. ఏడు పాదిగా గుంట, గుంట నుంచి ప్రవాహం, చివరికి నది అయిపోయింది. ప్రకృతి మనకు చెబుతుంది, చిన్నగా మొదలైనదే పెద్దగా పెరుగుతుంది. నువ్వు మొదటి అడుగు వేస్తే విజయం నీ కోసం ఎదురు చూస్తుంది. నదిలో మధ్యలో ఒక బలమైన రాయి ఉంటుంది. నీరు ప్రతిరోజు దానిపై కొట్టుకుంటుంది. తన దారిలో ఉన్న ప్రతిదాన్ని తీసుకెళ్తుంది, కానీ ఆ రాయిని మాత్రం కదిలించలేకపోతుంది. ఎందుకంటే రాయికి ఒకే గుణం ఉంది, స్థిరత్వం. ప్రకృతి మూడో పాఠం, నీ నిర్ణయం పటిష్టంగా ఉంటే ఏ ప్రవాహం నీ దారిని మార్చలేడు. ఒకరోజు ఒక యువకుడు అడవి, కొండలు, నది ఇవన్నీ చూసి ఆలోచించాడు. చెట్టు తుఫాన్ దాటగలిగితే, చిన్న చినుకు నది ఆవగలిగితే, ఒక రాయి ప్రవాహంలో నిలబడగలిగితే నా సమస్యలు అంత పెద్దవా? అప్పుడు అతనికి అర్థమైంది, సమస్యల కన్నా మన ఆలోచన పెద్దది, భయానికన్నా మన పట్టుదల బలమైనది. ప్రకృతి ప్రతిరోజు చెబుతుంది, నీ సమస్యలు చిన్నవే, నువ్వు పెద్దవాడివి. నువ్వు నిలబడితే, నువ్వు ఎదిగితే నీ విజయానికి ఆపేది ఎవరూ లేరు. చెట్టు, నది, రాయి అన్నీ మన కోసం ఒకే సందేశం చెబుతాయి. సహనం ఉంటే స్థిరత్వం ఉంటే విజయం మనదే. బలంగా ఉండాల్సింది నీ శరీరం కాదు, నీ నిర్ణయం. ప్రకృతిలా నిలబడండి, మీ విజయం మీ వెంటే వస్తుంది.